డియర్ స్టూడెంట్స్, మనం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చెప్పుకుంటున్నాం కదా. తర్వాత నెక్స్ట్ లెసన్ని కంటిన్యూ చేద్దాం. హౌ డు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ రియాక్ట్? ఈ మెటల్స్ నాన్ మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి? ఇన్ ది అబోవ్ యాక్టివిటీస్ యూ సా ది రియాక్షన్స్ ఆఫ్ మెటల్స్ విత్ ఏ నెంబర్ ఆఫ్ రియేజెంట్స్. మనం ఇంతకుముందు చూసాం కదా, మెటల్స్ అనేవి వాటర్తో ఎలా రియాక్ట్ అవుతాయి, మెటల్స్ అనేవి ఆక్సిజన్తో ఎలా రియాక్ట్ అవుతాయి, ఇవన్నీ మనం చూసాము. వై డు మెటల్స్ రియాక్ట్ ఇన్ దిస్ మేనర్? ఎందుకని మెటల్స్ ఇలా రియాక్ట్ అవుతున్నాయి, వాటర్తో ఆ విధంగా ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి, దానికి ఏదైనా కాజ్ ఉందా? లెట్ us recall what we learned about the electronic configuration of elements in class 9. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 9th క్లాస్లో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ గురించి నేర్చుకున్నాం. అది ఒకసారి గుర్తు చేసుకుందాం. We learnt that noble gases which have a completely filled valence shell show little chemical activity. We therefore explain the reactivity of elements as a tendency to attain a completely filled valence shell. దీని మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడే మీకు చెప్తా. నేను ఇక్కడ చూడండి, నేను నియాన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తా. నియాన్ అటామిక్ నంబర్ ఎంత? 10 కదా. మరి దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తే ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకా అయిపోయినాయిగా మొత్తం 10. ఈ లాస్ట్ షెల్ని అవుటర్ మోస్ట్ షెల్ అంటారు. అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి నియాన్కి, నోబెల్ గ్యాస్ కదా. పోనీ ఆర్గాన్ సంగతి చూద్దాం. ఆర్గాన్కి అటామిక్ నెంబర్ ఎంత అంటే 18. మరి దాంట్లో ఎలా డిస్ట్రిబ్యూట్ అయింటాయి ఎలక్ట్రాన్స్? ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్. అంటే అవుటర్ మోస్ట్ షెల్ లేకపోతే వేలెన్సీ షెల్లో దీంట్లో కూడా 8 ఎలక్ట్రాన్సే ఉన్నాయి, నియాన్లో కానీ ఆర్గాన్లో కానీ. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో కనుక 8 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టయితే ఆ స్ట్రక్చర్ని ఆక్టేడ్ స్ట్రక్చర్ అంటారు. అలాంటి స్ట్రక్చర్ కనుక ఉన్నట్టయితే అవి కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ కావు, కెమికలీ ఇనర్ట్గా ఉంటాయి, దేంతో ఇన్వాల్వ్ కావు. అందుకని నియాన్ రాసేటప్పుడు మనం ఇలా రాస్తాం. నియాన్ రాసి అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయో అన్ని చుక్కలు పెడతాం ఇలా. ఇప్పుడు దీన్ని చూడంగానే మనకి ఏమర్థం అవుతుందంటే, ఓహో, నియాన్ చుట్టూరు 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నియాన్కు ఆక్టేడ్ స్ట్రక్చర్ ఉంది. అంటే ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే అవసరమో అన్ని ఎలక్ట్రాన్స్ నియాన్లో ఉన్నాయి. ఇంకా ఇది కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ కాదు. ఆల్మోస్ట్ అన్ని నోబెల్ గ్యాసెస్కి ఇదే పరిస్థితి, ఒక్క హీలియంకు తప్ప. హీలియంకి అయితే అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి, అయినా కూడా అది ఇనర్ట్గానే ఉంటుంది అనమాట. సో నోబెల్ గ్యాసెస్ అన్నిటికీ కూడా ఆక్టేడ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఒక మెటల్ తీసుకుందాం, సోడియం అనే మెటల్. దాని అటామిక్ నెంబర్ ఎంత అంటే 11. మరి ఇప్పుడు ఎలా డిస్ట్రిబ్యూట్ ఉంటాయి ఎలక్ట్రాన్స్? ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్లో 1 ఎలక్ట్రాన్. దీని అవుటర్ మోస్ట్ షెల్ అంటే వేలెన్సీ షెల్లో 1 ఎలక్ట్రానే ఉంది. సో సోడియంకి స్టెబిలిటీ ఉండదు. ఆక్టేడ్ స్ట్రక్చర్ ఎలా పొందాలి అని చూస్తుంటుంది సోడియం. అందువల్ల సోడియం ఏం చేస్తుందంటే, ఒక ఎలక్ట్రాన్ ఎవరికైనా ఇచ్చేసినట్టయితే ఇంకా దాని అవుటర్ మోస్ట్ షెల్ ఇది కాదు, ఇది అవుతుంది. అంతే కదా. ఈ ఒక్క ఎలక్ట్రాన్ ఎవరికైనా ఇచ్చేస్తే అప్పుడు అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సోడియంకు స్టెబిలిటీ వచ్చేస్తుంది. సో సోడియంకి ఎలాంటి టెండెన్సీ ఉంటుందంటే, తన దగ్గర ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ను ఇచ్చేయాలనేటువంటి టెండెన్సీ ఉంటుంది. అలా ఇచ్చేసినట్టయితే సోడియము తన దగ్గర ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ను, అప్పుడు అది Na+ అయాన్ అవుతుంది. Na+ అయాన్ను క్యాటయాన్ అంటారు. ఎందుకంటే ఈ పాజిటివ్ అయాన్ క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి దీని పేరు క్యాటయాన్. సో సోడియం అనేది దాని దగ్గర ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ని పోగొట్టుకొని
Na ప్లస్ అయాన్ను ఏర్పరిచే టెండెన్సీని కలిగి ఉంటుంది. ఓకే, అర్థమైంది ఇప్పుడు. మరి క్లోరిన్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్తా. దానికి Z = 17 కదా, అంటే ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. అంటే వేలెన్సీ షెల్లో 7 ఎలక్ట్రాన్సే ఉంటాయి. దీనికి కూడా ఆక్టేడ్ స్ట్రక్చర్ లేదు, నోబెల్ గ్యాసెస్ లాగా. మరి దీనికి ఎలాంటి టెండెన్సీ ఉంటుందో మీరు ఊహించగలరు. దాని అవుటర్ మోస్ట్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ని కనుక తెచ్చుకున్నట్టయితే అది అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఆక్టేడ్ స్ట్రక్చర్ని పొందుతుంది. సో క్లోరిన్ ఎప్పుడు కూడా ఒక ఎలక్ట్రాన్ తీసుకోవాలనే టెండెన్సీని కలిగి ఉంటుంది. అంటే Cl ప్లస్ ఎలక్ట్రాన్ విల్ గివ్స్ రైస్ టు Cl మైనస్ అయాన్ అనమాట. ఈ Clకి ఎలాంటి కన్ఫిగరేషన్ ఉంది? 287. ఎప్పుడైతే అది Cl మైనస్ అయాన్ ఫామ్ చేసిందో దానికి ఎట్లాంటి కన్ఫిగరేషన్ వస్తుందంటే 288 ఆక్టేడ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సో క్లోరిన్కి ఎలాంటి టెండెన్సీ ఉంటుందంటే ఎక్కడి నుంచి అయినా ఒక ఎలక్ట్రాన్ తెచ్చుకొని Cl మైనస్ అయాన్ యానయాన్ను ఏర్పరిచే టెండెన్సీ ఉంటుంది. దీని పేరు యానయాన్ అని ఎందుకంటున్నామంటే ఇది నెగటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి యానోడ్ దగ్గరికి పోతుంది కాబట్టి యానయాన్ అనమాట. ఓకేనా? అప్పుడు ఈ సోడియం క్లోరిన్ ఏం చేస్తాయంటే సోడియం తన దగ్గర ఉన్నటువంటి ఒక్క ఎలక్ట్రాన్ను క్లోరిన్కి ఇచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? Na కాస్త Na ప్లస్ అయాన్ను ఫామ్ చేస్తుంది కదా, క్యాటయాన్. ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ అయిందిగా, ఆ రిలీజ్ అయిన ఒక్క ఎలక్ట్రాన్ను క్లోరిన్ తీసుకొని అప్పుడు Cl మైనస్ అయాన్ను ఫామ్ చేస్తుందన్నమాట. ఈ రకంగా Na ప్లస్ అయాన్ అంటే క్యాటయాన్, Cl మైనస్ అయాన్ యానయాన్, ఈ రెండిటికి ఆపోజిట్ ఛార్జెస్ ఉంటాయి. ఆపోజిట్ ఛార్జెస్ ఉండే ఈ రెండు అయాన్స్ కూడా ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ అవుతాయి. కారణం ఏంటి అంటే వాటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, విద్యుదాకర్షణ బలం ఉంటుంది. అందువల్ల అవి రెండు అట్రాక్ట్ అయ్యి స్ట్రాంగ్ సోడియం క్లోరైడ్ ఫామ్ చేస్తాయి అన్నమాట. సోడియం క్లోరైడ్ అనేది ఎలా వచ్చింది అంటే ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండటం వల్ల NaCl అయాన్ వచ్చింది. ఈ రకంగా వచ్చిన ఈ NaCl సాల్ట్, NaCl అయాన్ కాదు, NaCl సాల్ట్ ఉంది చూసారా, ఇది అయానిక్ బాండ్ వల్ల వచ్చినటువంటి కాంపౌండ్ అనమాట. ఎందుకంటే అయాన్స్ మధ్య ఉండే బాండ్ అయానిక్ బాండ్. ఇక్కడ ఏమైందంటే ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? Na నుంచి Clకు. ఈ రకంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఫామ్ అయ్యేటువంటి బాండే అయానిక్ బాండ్. ఇక్కడ చూడండి కొన్నిటి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్స్ ఇచ్చారు. నోబెల్ గ్యాసెస్కి ఒక్క హీలియంకు తప్పితే మిగిలినటువంటి నోబెల్ గ్యాసెస్కి అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. మరి మెటల్స్ విషయానికి వస్తే సోడియం అవుటర్ మోస్ట్ షెల్లో ఒక్క ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఒక్క ఎలక్ట్రాన్ను లాస్ చేసుకునే టెండెన్సీ సోడియంకు ఉంటుంది. అప్పుడు దానికి లాస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండి ఆక్టేడ్ స్ట్రక్చర్ వస్తుంది. మెగ్నీషియం వేలెన్సీ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ను లాస్ చేసుకునే టెండెన్సీ మెగ్నీషియంకు ఉంటుంది. అలానే అల్యూమినియంకు 3 ఎలక్ట్రాన్స్ను లాస్ చేసుకునే టెండెన్సీ ఉంటుంది. పొటాషియంకి ఒక్క ఎలక్ట్రాన్ గనక లాస్ చేసుకున్నట్టయితే దాని అవుటర్ మోస్ట్ షెల్లో ఆక్టేడ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. కాల్షియం 2 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటే దాని అవుటర్ మోస్ట్ షెల్లో ఆక్టేడ్ స్ట్రక్చర్. ఓవరాల్గా మెటల్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్ను లాస్ చేసుకునే టెండెన్సీని కలిగి ఉంటాయి. నాన్ మెటల్ సంగతి క్లియర్గా చూడండి. నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే వీటన్నిటికీ కూడా అవుటర్ మోస్ట్ షెల్లో ఆక్టేడ్ స్ట్రక్చర్ లేదనమాట. ఇవి ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకునే టెండెన్సీని కలిగి ఉంటాయి. ఇప్పుడు నైట్రోజన్ 3 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకుంటే అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఆక్టేడ్ స్ట్రక్చర్ వస్తుంది దానికి. అలానే ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకునే టెండెన్సీ, ఫ్లోరిన్ ఒక్క ఎలక్ట్రాన్ను, ఫాస్ఫరస్ 3 ఎలక్ట్రాన్స్ను, సల్ఫర్ 2 ఎలక్ట్రాన్స్ను, క్లోరిన్
1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే వాటి అవుటర్ మోస్ట్ షెల్లో ఆక్టేడ్ స్ట్రక్చర్ వచ్చి, అంటే ఏవైనా సరే మెటల్స్ కానీ నాన్ మెటల్స్ కానీ ఆక్టేడ్ స్ట్రక్చర్ని పొందాలని ట్రై చేస్తాయి. మెటల్స్ ఏమో బై లాసింగ్ ఎలక్ట్రాన్స్, నాన్ మెటల్స్ ఏమో బై గెయినింగ్ ఎలక్ట్రాన్స్. అందువల్లనే మెటల్స్కి నాన్ మెటల్స్కి మధ్య స్ట్రాంగ్ బాండ్స్ వస్తాయి. ఎందుకంటే ఒకటేమో ఎలక్ట్రాన్స్ని ఇచ్చే టెండెన్సీ, ఇంకోటేమో ఎలక్ట్రాన్స్ తీసుకునే టెండెన్సీని కలిగి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే అదే సోడియం ఒక ఎలక్ట్రాన్ ఇలా లాస్ చేసుకుంటున్నది, క్లోరిన్ ఆ ఒక్క ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది. అందువల్ల వాటి మధ్య స్ట్రాంగ్ అయానిక్ బాండ్ వచ్చింది. నేను ఇక్కడ చెప్పినంతా కూడా మీకు ఇక్కడ ఉంది. అదే మెగ్నీషియం సంగతి చూడండి. మీరు ఇక్కడ మెగ్నీషియం ఏం చేస్తుందంటే ఇది దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. అందువల్ల 2 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటే అది చివరి కక్షలో ఆక్టేడ్ స్ట్రక్చర్ వచ్చేసింది. క్లోరిన్కి ఒక్క ఎలక్ట్రాన్ సరిపోతుంది, నేను చెప్పాను కదా. అందువల్ల ఏం జరుగుతుందంటే మెగ్నీషియం తన దగ్గర ఎక్సెస్గా ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ను ఒక క్లోరిన్కి, ఇంకొక ఎలక్ట్రాన్ను ఇంకొక క్లోరిన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అందువల్ల మెగ్నీషియం నుంచి 2 ఎలక్ట్రాన్స్ 2 క్లోరిన్స్కు ట్రాన్స్ఫర్ అవుతాయి. అందువల్ల ఈ మూడిటికి ఆక్టేడ్ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. అప్పుడు మెగ్నీషియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా అయానిక్ కాంపౌండ్స్. వీటి మధ్య స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ కాంపౌండ్స్ సాలిడ్ స్టేట్లో ఉంటాయి. ది కాంపౌండ్స్ ఫార్మ్డ్ ఇన్ దిస్ మేనర్ బై ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఏ మెటల్ టు ఏ నాన్ మెటల్ ఆర్ నోన్ యాజ్ అయానిక్ కాంపౌండ్స్. వీటిని అయానిక్ కాంపౌండ్స్ అంటారనమాట. ఆర్ ఎలక్ట్రోవాలెంట్ కాంపౌండ్స్. ఇలానే మెగ్నీషియం క్లోరైడ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయానిక్ కాంపౌండ్స్కు ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి. టు లెర్న్ అబౌట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ లెట్ us perform ది ఫాలోయింగ్ యాక్టివిటీ. టేక్ శాంపుల్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్. కొంచెము మనం ఇంట్లో ఉపయోగించే ఉప్పు దాన్ని కొంచెం తీసుకోండి. పొటాషియం అయోడైడ్ సాల్ట్ కూడా, బేరియం క్లోరైడ్ కూడా తీసుకొని, అండ్ అదర్ సాల్ట్ ఫ్రమ్ ది సైన్స్ ల్యాబొరేటరీ. ఇంకా ఏవైనా సాల్ట్స్ ఉన్నా కూడా అవి తీసుకోండి. వాట్ ఈస్ ది ఫిజికల్ స్టేట్ ఆఫ్ దీస్ సాల్ట్స్. వాటి ఫిజికల్ స్టేట్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. అవన్నీ ఆల్మోస్ట్ సాలిడ్ స్టేట్లో ఉంటాయి. టేక్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఏ శాంపుల్ ఆన్ ఏ మెటల్ స్పాచులా. అంటే ఒక లోహపు స్పూన్ తీసుకోండి. ఆ లోహపు స్పూన్లో కొంచెము ఈ సాల్ట్ వేసి డైరెక్ట్గా ఇలా హీట్ చేయండి. ఈ రకంగా అన్ని శాంపుల్స్తో ఒకసారి సోడియం క్లోరైడ్తో, ఒకసారి ఈ పొటాషియం అయోడైడ్తో అలా ఎక్స్పెరిమెంట్స్ చేయండి. డిడ్ ది శాంపుల్స్ ఇంపార్ట్ ఎనీ కలర్ టు ది ఫ్లేమ్. మండేటప్పుడు ఏదైనా కలర్ వస్తుందేమో అబ్జర్వ్ చేయండి. ఇవి మెల్ట్ అవుతాయా మెల్ట్ కావా కూడా అబ్జర్వ్ చేయండి. ట్రై టు డిజాల్వ్ ది శాంపుల్స్ ఇన్ వాటర్. ఈ శాంపుల్స్ని కొంచెం నీటిలో కరిగించే ప్రయత్నం కూడా చేయండి. కరుగుతాయా లేవా గమనించండి. పెట్రోల్లో కరిగించండి, అలానే కిరోసిన్లో కూడా కరిగించే దానికి ట్రై చేయండి. వాటర్లో కరుగుతాయా పెట్రోల్లో కరుగుతాయా అబ్జర్వ్ చేయండి అయానిక్ కాంపౌండ్స్. మేక్ ఏ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇలా ఒక సర్క్యూట్ తయారు చేయండి. ఈ బ్యాటరీ ఒకదాన్నేమో క్యాథోడ్, మైనస్కి ఏదైతే కలిపి ఉంటుందో దాన్ని క్యాథోడు, ప్లస్కి ఏదైతే కలిపి ఉంటుందో దాన్ని యానోడు, ఒక బల్బు ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే కరెంటుని పాస్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే సాల్ట్ సొల్యూషన్స్ తీసుకోండి ఎలక్ట్రోలైట్గా. సాల్ట్ సొల్యూషన్ని ఎలక్ట్రోలైట్గా తీసుకొని కరెంటు పాస్ చేయించండి. అప్పుడు నువ్వు ఏం గమనించావో చూసి నోట్ చేద్దాం. ఓకేనా? అది ప్రస్తుతం ఉన్న ఎక్స్పెరిమెంట్. చాలా సింపులే. మనం ఏం చేసాం, కొన్ని శాంపుల్స్ తీసుకున్నాం, అవి ఎలా ఉన్నాయో చూసాం, వాటిని వేడి చేసాం, ఏమైనా కలర్ వచ్చిందేమో చూసాం. ఆ సాల్ట్ సొల్యూషన్స్లో నుంచి ఏమైనా కరెంటు పాస్ అవుతుందా లేదా చూస్తున్నాం.
పాస్ అయితే గనక ఈ బల్బు గ్లో అవుతుంది, పాస్ కాకపోతే ఈ బల్బు గ్లో కాదు. You may have observed the following general properties of ionic compounds. ఇప్పుడు అయానిక్ కాంపౌండ్స్ ఈ సోడియం క్లోరైడ్ కానీ మెగ్నీషియం క్లోరైడ్ కానీ ఇవన్నీ కూడా అయానిక్ బాండ్ వల్ల. సార్ అయానిక్ బాండ్ అంటే ఏంటి అంటే ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్, సోడియం అయాన్ క్లోరిన్ అయాన్ ఇలాంటివి ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ అవ్వటం వల్ల వచ్చిన స్ట్రాంగ్ బాండ్ ఏదైతే ఉందో అదే అయానిక్ బాండ్ అనమాట. దానివల్ల వచ్చిన కాంపౌండ్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఫిజికల్ నేచర్ చూస్తే ఎలా ఉంటాయంటే అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాలిడ్స్ అండ్ ఆర్ సమ్వాట్ హార్డ్ బికాజ్ ఇవన్నీ కూడా గట్టిగా ఘనస్థితిలో ఉంటాయి, పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి, ఎందుకంటే వాటి మధ్య స్ట్రాంగ్ ఫోర్స్ అనేది ఉంటుంది. దీస్ కాంపౌండ్స్ ఆర్ జనరలీ బ్రిటల్, పిలుసుగా ఉంటాయి ఇవి, బ్రిటల్ అంటే అది, అండ్ బ్రేక్ అయిపోతాయి ఇవి పడితే. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. అవి చాలా హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్, అండ్ త్వరగా మెల్ట్ అవ్వవు, బాగా వేడి చేస్తే కానీ మెల్ట్ అవ్వవు. దిస్ ఈజ్ బికాజ్ ఎందుకనంటే a considerable amount of energy is required to break the strong ionic bonds. వీటి మధ్య అయానిక్ బాండ్స్ ఉంటాయి, ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం చాలా వేడి చేస్తే కానీ ఈ అయానిక్ బాండ్స్ అనేవి బ్రేక్ అవ్వవు, అప్పుడు కానీ మెల్ట్ కాదు. కాబట్టి వీటి మెల్టింగ్ పాయింట్స్ బాయిలింగ్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సాల్యుబిలిటీ, కరగటం. ఈ ఎలక్ట్రోవాలెంట్ కాంపౌండ్స్ ఆర్ జనరలీ సాల్యుబుల్ ఇన్ వాటర్, ఇవన్నీ నీళ్లలో కరుగుతాయి. అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ సాల్వెంట్స్ సచ్ as కిరోసిన్, పెట్రోల్ వీటిలో కరగవు. ఇప్పుడు ఉప్పు ఉంది, తీసుకెళ్ళి నీళ్లలో వేస్తే కరిగిపోతుంది కానీ, ఎందుకంటే అయానిక్ కాంపౌండ్ అది. కిరోసిన్లో పెట్రోల్లో అది కరగదు. కండక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ది కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ ఏ సొల్యూషన్ ఇన్వాల్వ్స్ ది మూమెంట్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలంటే, దేంట్లో అయినా ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవ్వాలంటే అయాన్స్ అనేవి మూవ్ అవ్వాలి అటు ఇటు. ఏ సొల్యూషన్ ఆఫ్ an ionic compound in water contains ions which move to the positive electrodes when electricity is passed through the solution. Ionic compounds in the solid state do not conduct electricity. ఇప్పుడు డైరెక్ట్గా సోడియం క్లోరైడ్ తీసుకున్నావు, దాంట్లో కరెంట్ పాస్ అవుతుందా అంటే సోడియం క్లోరైడ్లో కరెంటు ఏం పాస్ కాదు. ఎందుకని అంటే ఈ అయాన్స్ అనేవి, ఇది సోడియం అయాన్, ఇది క్లోరిన్ అయాన్, ఇది క్లోరిన్ అయాన్, ఇది క్లోరిన్ అయాన్, ఇది క్లోరిన్ అయాన్, మళ్ళీ ఇక్కడెక్కడో ఇంకో క్లోరిన్ అయాన్, పక్కన సోడియం అయాన్, ఇవి కదలవు, గుంజలు బాతినట్టుగా అలానే ఒక దగ్గర ఉండిపోతాయి. కరెంటు పాస్ కావాలంటే ఈ అయాన్స్ అనేవి అటు ఇటు కదులుతూ కరెంటును తీసుకెళ్ళగలిగి ఉండాలి. సాలిడ్ స్టేట్లో ఉన్న సోడియం క్లోరైడ్లో అయాన్స్ కదలవు కాబట్టి కరెంటు పాస్ కాదు. మరి అదే వాటర్లో గనక కరిగించినట్టయితే అప్పుడు అయాన్స్కు మొబిలిటీ వస్తుంది. సోడియం అయాన్స్ అన్నీ కూడా ఒకవైపుకి వెళ్తూ ఉంటాయి, క్లోరిన్ అయాన్స్ అన్నీ కూడా ఇంకొక వైపుకి వెళ్తూ ఉంటాయి. అయాన్స్లో మూమెంట్ అనేది వచ్చింది కాబట్టి కరెంటు పాస్ అవుతుంది. కాబట్టి సాలిడ్ స్టేట్లో కరెంట్ పాస్ కాదు. అదే వాటిని వాటర్లో సాల్యుబుల్ చేస్తే, డిజాల్వ్ చేస్తే అప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా? రైట్ ది ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్ ఆఫ్ సోడియం, ఆక్సిజన్ అండ్ మెగ్నీషియం. వీటి ఎలక్ట్రానిక్ డాట్ స్ట్రక్చర్స్ రాయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉంది, ఎలా రాయాలి అది కొద్దిగా నేర్చుకోవాలి కదా. సోడియం చుట్టూరు ఇలా ఉంటే నేను చెప్పేది దాని కన్ఫిగరేషన్ ఏంటి, 281 అని మీకు చెప్పాను. అంటే 11 కదా ఉండేది సోడియంలో. అందులో ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్లో 1 ఎలక్ట్రాన్. ఔటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయో అదొక్కటే మనకు అవసరం. ఔటర్ మోస్ట్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి సోడియం ఇలా రాసి దాని దగ్గర 1 చుక్క పెట్టండి.
దీన్ని చూడంగానే ఎవరికైనా ఏమర్థమవుతుందంటే సోడియం అనే యాటంకు అవుటర్ మోస్ట్ షెల్లో ఒక్క ఎలక్ట్రానే ఉంది. అందువల్ల ఇది తన దగ్గరున్న ఒక్క ఎలక్ట్రాన్ పోగొట్టుకుంటే దానికి ఆక్టేడ్ స్ట్రక్చర్ వస్తుందని అర్థమైపోతుంది. అదే మెగ్నీషియంకి ఎలా రాయాలంటే మనం దాని అటామిక్ నెంబర్ 12 కాబట్టి 282 అని రాయాలి. సో దీని అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అదే మనకు కావాల్సింది. అప్పుడు మెగ్నీషియం ఇలా రాసి 2 చుక్కలు పెట్టండి. అంటే దీని అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, వాటిని లాస్ చేసుకుంటే దీనికి ఆక్టేడ్ స్ట్రక్చర్ వస్తుందని అర్థమైపోతుంది. అదే ఆక్సిజన్ గనక చూస్తే Z=8 కదా, అంటే ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో 6 ఉన్నాయి. అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఉన్నాయో అవే మనకు కావాలి. ఆక్సిజన్ ఇలా వేయండి, ఇలా పెట్టండి. అప్పుడు ఆక్సిజన్ని చూడంగానే దీనికి ఆక్టేడ్ స్ట్రక్చర్ లేదు, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి అని అర్థమైపోతుంది ఎవరికైనా. అంటే ఆక్సిజన్కి ఎలాంటి టెండెన్సీ ఉందో కూడా మీకు తెలుస్తుంది. ఆక్సిజన్కు ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకునే టెండెన్సీ ఉండదు. ఎలక్ట్రాన్స్ను 2 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకునే టెండెన్సీ ఉంటుందన్నమాట. ఎందుకని అంటే ఆక్టేడ్ స్ట్రక్చర్ని పొందటానికి. Na2O అలానే MgO స్ట్రక్చర్స్ని వేయమంటున్నాడు. అది కూడా మనం వేసి చూపించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు Na2O ఉందనుకో, Na ఏం చేస్తుందంటే తన దగ్గరున్న ఒక్క ఎలక్ట్రాన్ను ఆక్సిజన్కి ఇచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా, దాని దగ్గర ఇలా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఒక ఎలక్ట్రాన్ ఇలా వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది. అలానే ఇంకొక Na ఉంది కదా, అది కూడా తన దగ్గర ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ ఇలా ఇచ్చేస్తుంది. అప్పుడు వీటన్నిటికీ కూడా ఆక్టేడ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది అన్నమాట. వీటన్నిటికీ కూడా ఆక్టేడ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సోడియంకు వచ్చేస్తుంది, ఆక్సిజన్కు కూడా ఆక్టేడ్ స్ట్రక్చర్ వస్తుంది. అప్పుడు Na2O అనేది ఫామ్ అవుతుంది. సోడియం అనేది ఒక్క ఎలక్ట్రాన్నే ఇవ్వగలదు, ఈ సోడియం కూడా ఒక్క ఎలక్ట్రాన్నే ఇవ్వగలదు. ఆక్సిజన్కి ఏమో 2 ఎలక్ట్రాన్స్ కావాలి. అందువల్ల ఏం చేస్తుందంటే ఒక్క ఆక్సిజన్ 2 సోడియంలతో రియాక్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇలానే MgO కూడా మీరు వేసుకోండి. ఒక Mg 2 ఎలక్ట్రాన్స్ను ఆక్సిజన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్, what are the ions present in these compounds? Na2Oలో Na+ అయాన్, O-2 అయాన్ ఉంటుంది. MgOలో Mg+2 అయాన్, O-2 అయాన్స్ ఉంటాయి. Why do ionic compounds have high melting points? ఎందుకని అంటే వీటికి స్ట్రాంగ్ బాండ్స్ ఉంటాయి, వీటి మధ్య స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఉంటాయి. వాటిని బ్రేక్ చేయాలంటే చాలా హీట్ ఎనర్జీ కావాలి, అందువల్లనే త్వరగా కరగవి ఇవి. సో హై మెల్టింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి అన్నమాట వీటికి, అయానిక్ కాంపౌండ్స్కి. ఈ అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్ ఎలా దొరుకుతాయి, వాటిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే ఎలా పొందుతాం అనేది వేరే టాపిక్ అది. సో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ క్లియర్గా చూడండి మీరు. ఆ తర్వాత ఫ్రెష్గా నెక్స్ట్ క్లాస్లో ఈ అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్ అనేది చెప్పుకుందాం. ఓకేనా? రైట్.